తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు పండుగను బీఆర్ఎస్ పార్టీ అమెరికాలో ఘనంగా చేసింది. అమెరికా దేశం డల్లాస్లో ఉండే తెలంగాణ బిడ్డలు పెద్ద సభ పెట్టిండ్రు. ఇక్కడ నుంచి అక్కడికి పోయిన కళాకారులు జోరు పాటలు పాడినరు. ఎంతైనా తెలంగాణ పాటలు కదా, తల్లి జోల పాట పాడినట్టు ఇక్కడి మట్టి వాసనను గుర్తు చేసినట్టు ఉంటాయాయే. అందుకే ఎన్ఆర్ఐలు ధూమ్ ధామ్ చేసిండ్రు. గులాబీ కండాలు ఊపుకుంటా డాన్సులు వేసిండ్రు. తల్లి తెలంగాణమా తను వెళ్ళా మాగానమా, 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 గానమా మా ప్రాణమా. ఆట పాట అయినాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుకుంటా, నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను. కానీ నిన్ననే తెలిసింది టెక్సస్ రూపంలో. నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను, కానీ నిన్న ఎయిర్పోర్ట్లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో అని. ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట. ఒక తమ్ముడు చెప్పాడు నాకు, అన్న అది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు. తెలుగు వాళ్ళంతా అమెరికా డల్లాస్ కు వలస బౌడుతోని అక్కడ కూడా ఓ కొత్త రాష్ట్రం తయారైంది అన్నట్టు ఉండే వరకు అట్లా అంటున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి పోయి తెలంగాణ తల్లి మీద ఉన్న ప్రేమను మరవకుండా మదిలో పెట్టుకున్నందుకు, కన్న తల్లి తెలంగాణ రుణం తీర్చాలనే ఆలోచన చేస్తున్నందుకు ఎన్ఆర్ఐలకు వందనం చెప్పిండు కేటీఆర్. ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే, ఇప్పుడే నేను పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా, ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు. అంతమంది ఉన్నారట అక్కడ మనోళ్ళు. అమెరికా దేశంలో 2 పార్టీలే ఉండాలనే కానూన్ ఉన్నది కాబట్టి ఊకుంటున్నారు మనోళ్ళు. గాని ఛాన్స్ ఉంటే అక్కడ కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరేసి ఓ 4-5 మంది సెనేటర్లను గెలిపించుకుందరు కావచ్చు. 2001వ సంవత్సరంలో ఒక బక్కపలుచని మనిషి ఒక కలగన్నాడు. ఆ కళ తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ అనే బక్కపలసని మనిషి లేకుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుండేదో, ఆంధ్ర వలస మోసాలకు ఇప్పటి తెలంగాణ ఎట్లుండేదో తలుసుకునేటట్టు, యాది చేసుకునేటట్టు కేసీఆర్ గొప్పతనం యాది చేసిండు. మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాం. సరే, ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి, కూడికలు తీసివేతలు ఉంటాయి. ఆ లెక్కల్లో మొన్న 2023 డిసెంబర్లో మనం కొద్దిగా వెనుకబడ్డాం, ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు. కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడూ వెయ్యలేదు, వెయ్యబోము. పొజిషన్లో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు. తెలంగాణను మాకంటే ఎక్కువ ఇంకెవరు ప్రేమించలేరు అన్నట్టు చెప్పిండు. ఇట్లా ఎన్నికల లెక్కలు చెప్పినాక కేటీఆర్ ఓ సామెత కూడా చెప్పిండు. అది ఇన్న డల్లాస్ పబ్లిక్ ఈలలు సప్పట్లు ఎట్లా కొట్టినరో చూడుండ్రి. అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు.
ఆ ఈలలు చూడుండ్రి, ఆ గోరలు చూడుండ్రి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుడితోని పొట్టు పొట్టు లొల్లి చేసిండ్రు ఎన్ఆర్ఐలు. మాటల నడిమిట్లా లొల్లిని ఆపటానికి ఎటువంటి సమయస్ఫూర్తిని చూపెట్టిండో చూడుండ్రి కేటీఆర్. అయితారు కేసీఆర్ గారు సీఎం అవుతారు, తొందరపడదు. ఇక తెలంగాణను తెచ్చుకున్న పార్టీగా 10 ఏళ్లు పాలించిన పార్టీగా గర్వపడుతున్నాం అనుడే కాదు, తర్వాత కూడా తెలంగాణ కోసం తన్లాడేటోళ్ళం అని చెప్పుకుంటా. మేమేదో ఆషామాషిగా అల్లాటప్పగా ఎవరి దగ్గర నుంచో అధికారం తీసుకొని వచ్చిన వాళ్ళం కాదు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మాకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మాకున్నాడు. అందుకే ఈ కసి, అందుకే ఈ కమిట్మెంట్, అందుకే ఆ ఉద్యమ సోయితో, ఉద్యమ స్పృహతో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని ఒక ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎట్లా డెవలప్ అయిందో, తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకుపోయిండ్రో, ఎండిన డొక్కలతోని ఏడుపులతోని ఉండే తెలంగాణ ఎట్లా తెల్లబడ్డదో చెప్పిండు. హైదరాబాద్ ను చూసిన సినిమా హీరోలు ఎట్లా పరిశాన్ అయినరో చెప్పిండు. నిన్న రాత్రి కూడా డిన్నర్ లో ఇద్దరు మిత్రులు చెప్తా ఉన్నారు, మేము మార్పు అనేది ఎవ్రీ 2 years కి మేము వస్తే మాకు కొత్తగా కనబడేది. హైదరాబాద్ లో కొత్త కొత్త ఫ్లైఓవర్లు, కొత్త కొత్త రోడ్లు వస్తే మాకే అర్థం కాకపోయేది ఎక్కడున్నామో, అంత మార్పు చేశారండి మీరు అని చెప్పి నిన్న రాత్రి ఇద్దరు మిత్రులు చెప్తా ఉండే. మీకు నాకే కాదు, తమిళనాడు నుంచి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్కి వస్తే. ఆయన కూడా అన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా అన్నారు. అట్లాంటి మార్పు 10 ఏళ్లలోనే హైదరాబాద్లో తీసుకొచ్చినాము అంటే దానిలో ప్రధానమైన పాత్ర మన ఐటీ రంగానికి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ కోసం పనిచేసింది, ముందు తెలంగాణ కోసమే పనిచేస్తుంది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. అందుకే తెలంగాణ పుట్టిన రోజంటే బీఆర్ఎస్ పండుగ కూడా అన్నట్టు చెప్పిండు. చెట్లను, చేమలను, ముండ్లను, రాళ్లను పక్కకు జరిపి బాట వేయాలంటే ఎన్నో బాధలు కోర్చుకోవాలి, కష్టపడాలి. అప్పుడే 10 మంది దర్జాగా నడిచే దారి అవుతుంది. అగో ఆ దారి వేసిండు అల్లు అర్జున్. తెలుగు సినిమాలల్లో నటించిన వాళ్లకు ఇప్పటి వరకు 69 ఏండ్లల్లా ఏ ఒక్కలకు నేషనల్ అవార్డు రాలేదు, కానీ అల్లు అర్జున్ అది సంపాదించిండు. నటనలా అల్లుకపోయిండు, యాక్షన్తోని దేశం మొత్తాన్ని మెప్పించిండు. పట్టుబట్టి నీ అవ్వ తగ్గేదలే అన్నట్టు చేసి జాతీయ అవార్డు తన దారికి వచ్చేటట్టు చేసిండు. తర్వాత జాతీయ అవార్డులు కొట్టేటోళ్లకు దారి వేసిండు. అట్లనే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇచ్చే మొట్టమొదటి గద్దర్ అవార్డుకు కూడా దారి వేసిండు. కష్టపడేటోడు అవార్డుల కోసం తన్లాడడు, అవే తన కోసం ఎదురు చూసేటట్టు చేస్తాడు. అసొంటోళ్లను చరిత్ర తన దోసిట్లకు తీసుకుంటది. దానికి సరైనోడు అల్లు అర్జున్. ఆటుపోట్లు, అపోహలు, అడ్డుపుల్లలు, అలసటలు ఇట్లా ఎన్నొచ్చినా తన పని తాను చేసుకుంటూ పోయిండు. అందుకే అల్లు అర్జున్ అవార్డులకు యజమాని అయిండు. అల్లు అర్జున్ కనిపిస్తే జనసంద్రం, పుష్పరాజ్ స్టెప్ వేస్తే పులకింత, నటిస్తే పూనకాలు. అందుకే గద్దర్ అవార్డు తన దరి చేరింది. ఎవరు ఏమన్నా ఎంతన్నా చేరాల్సింది అదే చేరుతుంది, అందాల్సింది అరువులకు అందుతుంది. ఈ అవార్డులతోని బన్నీ ఫ్యాన్స్ సంబరాలను మునిగి తేలుతున్నారు. గద్వ కింద చేతులు పెట్టి నీ అవ్వ తగ్గేదేలే అంటున్నారు. గద్దర్ అవార్డుకు సలాం చేస్తున్నారు. గద్దర్ అవార్డు వచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారు.